First of all, thank you so much for subscribing to my YouTube channel. AP and Telangana Police SI and Constable examinationలో arithmetic విభాగంలో one of the important topics నిష్పత్తి అనుపాతం. సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది చూద్దాము. అయితే నేను ప్రతి టాపిక్లోనూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది అనేది మోడల్ వైజ్లో ఒక సిస్టమేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 1 క్లాస్ 1. ఓకే, ప్రతి టాపిక్లోనూ కూడా మోడల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మొత్తం అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా షార్ట్ కట్స్ యూజ్ చేసి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీడియోని కంప్లీట్గా చూసి ఒక నోట్బుక్ పెట్టుకుని అందులో నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా తర్వాత మీకు ప్రాక్టీస్ అవ్వడానికి కూడా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, సో ఇక టాపిక్లోకి వెళ్తే ఈ మోడల్ నెంబర్ 1లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ నుంచి చూస్తే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A:B ఈజ్ ఈక్వల్ టు 2:3, B:C ఈజ్ ఈక్వల్ టు 4:5 అయినా A:B:C వాల్యూ ఎంత? ఓకే, సో వీటిని చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇచ్చిన డేటా ఏంటంటే A:B 2:3 ఇచ్చారు, B:C 4:5. సో మనం A:B:Cని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మీరు సింపుల్గా ABC అని రాసుకోండి. సో ఇప్పుడు AB వాల్యూస్ ఎంత? AB వాల్యూస్ 2, 3. సో A కింద 2 అండ్ B కింద 3. ఓకే, నెక్స్ట్ BC వాల్యూస్ 4, 5 ఇచ్చారు. అంటే B కింద ఇక్కడ 4, దీనికి ఎదురుగా C కింద 5. ఓకే, అండర్స్టాండ్? సో A:B వాల్యూ 2:3 అండ్ B:C వాల్యూ 4:5. సో ఇలా రాసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేయండి, ఈ రెండు గుణించండి. 2 4 8 ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 4s are 12 ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 5s are 15. ఓకే, అండర్స్టాండ్? సో 2 4s are 8, 3 4s are 12, 3 5s are 15. సో A:B:C వాల్యూ 8:12:15. ఓకే, సో దిస్ is the answer. This is first question. Now let's go to second question. A:B is equal to 3:5 and B:C is equal to 2:3 అయినా A:B:C వాల్యూ ఎంత అన్నారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన A:B:C అడిగారు కాబట్టి ABC అని తీసుకోండి. AB వాల్యూస్ ఎంత ఇచ్చారు? AB అంటే 3, 5 కాబట్టి A తిన్నగా 3 రాసుకోండి, Bకి ఎదురుగా 5. ఓకే, నెక్స్ట్ BC వాల్యూస్ ఎంత ఇచ్చారు? 2, 3 ఇచ్చారు కాబట్టి B కింద 2, దీనికి ఎదురుగా C కింద 3. ఓకే, అండర్స్టాండ్? సో A:B వాల్యూ 3:5, B:C వాల్యూ 2:3 ఇచ్చారనమాట. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 2s are 6 5 2s are 10 5 3s are 15. సో A:B:C వాల్యూ 6:10:15. ఓకే, now let's move on to the next question. A is equal to 3/5B, B is equal to 1/3C అయినా A:B:C వాల్యూ ఎంత అన్నారు. ఓకే, సో A is equal to 3/5B అండ్ B is equal to 1/3C. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ A is equal to 3/5B ఉంది కదా, ఈ Bని ఇటువైపుకి తీసుకురావాలి. ఓకే, సో ఈ B ఇటువైపుకి తీసుకొస్తే బై అవుతుంది, అంటే A/B. ఓకే, సో A/B ఈజ్ ఈక్వల్ టు B ఇటు వచ్చి A/B అయింది కాబట్టి ఇటువైపు ఏముంది? 3/5 ఉంది కాబట్టి సో 3/5 అండ్ B ఈజ్ ఈక్వల్ టు 1/3Cలో ఈ Cని ఇటువైపుకి తీసుకురండి. ఈజ్ ఈక్వల్ టు దాటి ఇటువైపుకి తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది? B/C, ఈ C బై అవుతుంది అనమాట. సో B/C
ఈజ్ ఈక్వల్ టు ఇంకెక్కడ ఏం మిగులుతుందంటే 1/3. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో a/b కెన్ బి రిటర్న్ యాజ్ a:b. అంటే a/b రూపంలో ఉన్నదాన్ని భిన్న రూపంలో ఉంది, దీన్ని నిష్పత్తి రూపంలో రాస్తే a:b అవుతుంది. ఓకే, సో a:b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 3/5 ఉంది కాబట్టి 3:5. ఓకే, అండర్స్టాండ్. ఏదైనా ఒక భిన్నాన్ని నిష్పత్తి రూపంలో కూడా మనం రాసుకోవచ్చు. సపోజ్ మనకి p/q అని ఉందనుకోండి, దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, p:q అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో a/bని a:bగా రాసాము. సో 3/5 ఏమవుతుంది 3:5. ఇన్ ద సేమ్ వే b/c మీన్స్ b:c ఈజ్ ఈక్వల్ టు 1/3 ఈజ్ ఈక్వల్ టు 1:3. సో మనకి a:b ఉంది, b:c ఉంది. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ a:b:c. సో a:b:cని ఫైండ్ అవుట్ చేయొచ్చు. a,b,c రాసుకోండి. ab వాల్యూస్ అంతా, ab వాల్యూస్ 3 and 5 కాబట్టి a కింద 3, b దగ్గర 5. ఓకే, నెక్స్ట్ bc వాల్యూ ఎంత ఇచ్చారు 1, 3 కాబట్టి b కింద 1 రాయండి, దీనికి ఎదురుగా c కింద 3. ఓకే, సో 3:5, 1:3. ఓకే, సో నెక్స్ట్ సో ఫస్ట్ 2 మోడల్స్లో చేసినట్టుగా 2 ప్రాబ్లమ్స్లో చేసినట్టుగా ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 1s are 3 నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 5 1s are 5 అండ్ ఫైనల్లీ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 5 3s are 15. సో 3:5:15 దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అండర్స్టాండ్. సో a ఈజ్ ఈక్వల్ 3/5b, b ఈజ్ ఈక్వల్ 1/3c అయితే a:b:c వాల్యూ 3:5:15. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 4th one. a ఈజ్ ఈక్వల్ 3b, b ఈజ్ ఈక్వల్ 4c అయినా a:b:c వాల్యూ ఎంత అన్నారు. ఓకే, సో a ఈజ్ ఈక్వల్ 3b అండ్ b ఈజ్ ఈక్వల్ 4c. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పినట్టుగా ఈ a ఈజ్ ఈక్వల్ 3bలో ఈ bని ఈజ్ ఈక్వల్ దాటి ఇటువైపు తీసుకురండి, అప్పుడు ఇది ఏమవుతుంది a/b. ఓకే, సో a/b ఈజ్ ఈక్వల్ సో b ఇటు వస్తే a/b అయింది. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది 3 మిగులుతుంది. ఓకే, సో ఆ 3ని మనం 3/1గా రాసుకోవచ్చు. ఓకే, సో ఎందుకంటే ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ని by 1 వేస్తే దాని వాల్యూ చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకోండి, 10/1 ఈజ్ ఈక్వల్ 10 అవుతుంది ఎప్పుడు కూడా. ఏదైనా ఒక నెంబర్కి by 1 వేస్తే దాని వాల్యూ చేంజ్ అవ్వదు. అయితే ఇక్కడ ఇటువైపు భిన్న రూపంలో ఉంది కాబట్టి ఇటువైపు కూడా భిన్నం కావాలి కాబట్టి మనం 3ని 3/1 అని రాసుకున్నాము. ఓకే, సో ఇన్ ద సేమ్ వే b ఈజ్ ఈక్వల్ 4cలో cని ఇటువైపుకి తీసుకొస్తే అదేమవుతుంది b/c ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇంకా 4 ఉంటుంది, ఆ 4ని మనం 4/1 అని రాసుకోవచ్చు. ఓకే, సో by 1 ఎందుకు రాస్తున్నామో అర్థమైంది కదా. ఇక్కడ భిన్నం ఉంది కాబట్టి ఇటువైపు కూడా భిన్నం ఉండాలి, ఇక్కడ భిన్నం ఉంది కాబట్టి ఇటువైపు కూడా భిన్నం ఉండాలి. సో భిన్నం కావాలంటే by 1 వేసుకున్నాము. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో a/b అంటే a:b ఈజ్ ఈక్వల్ a/bని a:bగా రాసాం కాబట్టి 3/1 ఏమవుతుంది 3:1. ఓకే, ఇన్ ద సేమ్ వే b/c b:c ఈజ్ ఈక్వల్ సో 4/1 ఏమవుతుంది 4:1. ఓకే, సో మనకి a:b ఉంది, b:c ఉంది. సో దాన్ని బట్టి మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చేసినట్టుగా a:b:cని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి a,b,c అని రాసుకోండి. ab వాల్యూస్ ఏమిటి, ab వాల్యూస్ 3 1 అని ఇచ్చారు కాబట్టి a కింద 3, b కింద 1 రాసుకోండి. నెక్స్ట్ bc వాల్యూస్ 4 1 అని ఇచ్చారు కాబట్టి b కింద ఇక్కడ 4, దీని ఎదురుగా c కింద 1. ఓకే, 3:1 4:1. సో నెక్స్ట్ ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు గుణించండి. సో 3 4s are 12, 3 4 12 ఈస్టు నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 4 1s are 4 ఈస్టు అండ్ ఫైనల్లీ 1 into 1 ఒకటే కాబట్టి సో 12:4:1. సో a:b:c వాల్యూ 12:4:1
1 అనమాట. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2a ఈజ్ ఈక్వల్ టు 3b, 4b ఈజ్ ఈక్వల్ టు 5c అయినా a ఈజ్ టు b ఈజ్ టు c వాల్యూ ఎంత అన్నారు. ఓకే, సో 2a ఈజ్ ఈక్వల్ టు 3b అండ్ 4b ఈజ్ ఈక్వల్ టు 5c. ఓకే, సో ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లంలో లాగే సింపుల్గా ఇక్కడ చూడండి, 2a ఈజ్ ఈక్వల్ టు 3bని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఈ bని ఇటువైపుకు తీసుకురండి, అప్పుడు ఏమవుతుందంటే a/b అవుతుంది. ఓకే, సో ఈ bని ఇటువైపు తీసుకొచ్చాం కాబట్టి ఈ 2ని అటువైపు తీసుకురండి, అంటే ఏమవుతుందంటే అక్షరాలన్నీ ఒకవైపున ఉంటాయి, నెంబర్స్ అన్నీ ఒకవైపు ఉండేలాగా మనం చేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ bని ఇటువైపుకి తీసుకొస్తే a/b ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇలా వచ్చింది కాబట్టి ఈ b ఇటువైపుకి వచ్చింది కాబట్టి ఈ 2ని దీని కిందకి తీసుకురండి, అంటే 2 ఇటువైపుకి వస్తే ఏమవుతుంది /2 అంటే 3/2. ఓకే, అండర్స్టాండ్. సో a/b ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇన్ ద సేమ్ వే ఇక్కడ 4b ఈజ్ ఈక్వల్ టు 5c, ఇందులో cని ఇటువైపుకి తీసుకురండి, అప్పుడు ఇది ఏమవుతుంది b/c ఈజ్ ఈక్వల్ టు, ఈ c ఇటువైపుకి వచ్చింది కాబట్టి ఇక్కడున్న 4 అటువైపుకి వెళ్ళింది అనుకోండి /4 అవుతుంది, అంటే 5/4. ఓకే, అండర్స్టాండ్. సో a/b ఈజ్ ఈక్వల్ టు 3/2 అండ్ b/c ఈజ్ ఈక్వల్ టు 5/4. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే a/b ఎలా రాయొచ్చు మనం, a ఈజ్ టు bగా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు 3/2 ఏమవుతుందంటే 3:2. ఓకే, అండ్ b/c ఎలా రాయొచ్చు అంటే b/c ఈజ్ ఈక్వల్ టు 5/4, 5:4. ఓకే, సో ఫైనల్గా మనల్ని క్వశ్చన్లు ఏమి అడిగారు, a ఈజ్ టు b ఈజ్ టు c వాల్యూ ఎంత అన్నారు. ఓకే, కాబట్టి మీరు a b c అని తీసుకోండి. ఇప్పుడు a b వాల్యూస్ ఏమొచ్చాయి, 3 2 వచ్చాయి కాబట్టి a కింద 3 b కింద 2. నెక్స్ట్ b c వాల్యూస్ ఏమున్నాయి 5 4 కాబట్టి b కింద ఇక్కడ 5, దీని ఎదురుగా c కింద 4 తీసుకోండి. సో ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 గుణించాలి. సో ఈ 2 గుణిస్తే 3 5s are 15, 3 5లు 15 ఈస్టు, ఈ 2 మల్టిప్లై చేయండి, 2 5s are 10 ఈస్టు, అండ్ ఫైనల్లీ ఈ 2 మల్టిప్లై చేయాలి. ఓకే, అంటే 2 4s are 8, 2 4లు 8. కాబట్టి ఫైనల్గా a ఈజ్ టు b ఈజ్ టు c వాల్యూ 15:10:8 అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద 5th క్వశ్చన్. a ఈజ్ టు b ఈజ్ టు c వాల్యూ 15:10:8. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2/3 p ఈజ్ ఈక్వల్ టు 1/2 q, 3/4 q ఈజ్ ఈక్వల్ టు 2/3 r అయినా p ఈజ్ టు q ఈజ్ టు r వాల్యూ ఎంత అన్నారు. ఓకే, సో 2/3 p ఈజ్ ఈక్వల్ టు 1/2 q అండ్ 3/4 q ఈజ్ ఈక్వల్ టు 2/3 r. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మీరు కొంచెం కాంప్లికేట్గా ఉంది చూడడానికి, కానీ చేయడం చాలా ఈజీ అనమాట. ఎలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ నేను సింప్లిఫైడ్ వేలో చెప్తున్నాను మీకు. ఇలా ఉంది కదా, 2/3 p ఈజ్ ఈక్వల్ టు 1/2 q అని ఉన్నప్పుడు మీరు సింపుల్గా వీటిని ఇలా క్రాస్ మల్టిప్లికేషన్, అడ్డగుణకారం అంటారు కదా, అడ్డగుణకారం చేయండి. అడ్డగుణకారం అంటే ఈ 2 గుణించాలి, ఇక్కడ ఈ 2 గుణించాలి, అంటే పీక్యూల్ని పట్టించుకోకండి, ఓన్లీ నెంబర్స్ అనమాట. సో ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి, అంటే ఇక్కడ చూడండి 2 2 4. ఓకే, సో 2 2s are 4 కాబట్టి 2 2 4. ఈ pని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాయండి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ 3ని 1ని ఈ 2 మల్టిప్లై చేస్తే 3 1s are 3. సో 3q అనమాట. క్యూని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు పెట్టండి. ఓకే, సో 4p ఈజ్ ఈక్వల్ టు 3q అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ మల్టిప్లై చేయండి ఈ విధంగా.
అడ్డగుణకారం అంటారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 3s are 9q ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8, 4 2 8 6 అనమాట. ఓకే, సో 4p ఈజ్ ఈక్వల్ టు 3q అండ్ 9q ఈజ్ ఈక్వల్ టు 8r వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ క్యూని ఇటువైపు తీసుకొస్తే ఇంతకుముందు ప్రాబ్లంలో చేసినట్టుగా ఈ క్యూని ఇటువైపు తీసుకొస్తే p/q అవుతుంది కదా. సో p/q ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇటు వచ్చింది కాబట్టి 4ని ఇటు తీసుకురండి, అప్పుడు by4 అవుతుంది, అంటే 3/4 అంటే p/q ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే 9q ఈజ్ ఈక్వల్ టు 8r కాబట్టి ఆర్ని ఇటు తీసుకురండి, అప్పుడు q/r ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్ ఇటువైపుకి వచ్చింది కాబట్టి 9 ఇటువైపుకి తీసుకెళ్తే by9 అవుతుంది, అంటే 8/9. సో నెక్స్ట్ p/qని మనం p/qగా రాసుకుంటే అప్పుడు 3/4 ఏమవుతుంది, 3/4. ఇన్ ద సేమ్ వే q/r అయితే 8/9 8/9 అవుతుంది. సో ఫైనల్గా మనకి p/q వాల్యూ ఉంది, q/r వాల్యూ ఉంది. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే p/q/r కాబట్టి మీరు ఇలా రాసుకోండి, p/q అండ్ r. సో p/q వాల్యూస్ అంత, ఇప్పుడు p/q వాల్యూస్ 3 and 4 కాబట్టి p ఎదురుగా 3ని q ఎదురుగా 4 రాసుకోండి. నెక్స్ట్ qr, ఈ qr వాల్యూస్ 8 and 9 కాబట్టి ఇక్కడ 8 దీని ఎదురుగా r కింద 9 రాసుకోండి. ఇప్పుడు మల్టిప్లికేషన్, సో ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో 3 8 24 ఈస్టు 4 8 32 ఈస్టు 4 9 36. ఓకే, సో 24:32:36 మనకు వచ్చింది. అయితే ఈ 3 టర్మ్స్లోనూ కామన్గా పోయే టేబుల్ ఏదైనా ఉంటే అది క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే నిష్పత్తులను ఎప్పుడూ కూడా మనం సింప్లిఫైడ్ ఫామ్లో మాత్రమే చెప్పాలి, అంటే సంక్షిప్త రూపంలో చెప్పాలన్నమాట. మూడింటిలోనూ పోయే ఎక్కం ఏదైనా ఉంటే కనుక దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే, సో అంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మనకి కామన్గా ఉండేది, క్యాన్సిల్ అయ్యేది ఏమీ రాలేదు. కానీ ఇక్కడ చూడండి 24, 32 అండ్ 36 ఈ 3 నెంబర్స్లోనూ కూడా 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4 పోతుంది. ఏ విధంగా, 4 24లో 6 టైమ్స్ పోతుంది. ఓకే, 6 4 24 కాబట్టి ఈస్టు మళ్ళీ 4 32లో 8 సార్లు పోతుంది, 8 4 32 కదా కాబట్టి 8 ఈస్టు మళ్ళీ 4 36లో 9 టైమ్స్ పోతుంది, అంటే 4 9 36 కాబట్టి 9 టైమ్స్. ఓకే, అయితే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండండి, 3 నెంబర్స్లోనూ సేమ్ నెంబర్ క్యాన్సిల్ అవ్వాలి. ఓకే, అంటే రెండింటిలో క్యాన్సిల్ అయ్యి ఒక దాంట్లో క్యాన్సిల్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనం తీసుకోకూడదు ఇంకా దాన్ని. ఇక్కడ చూడండి 24, 32, 36 మూడింటిలోనూ కూడా 4వ ఎక్కం క్యాన్సిల్ అవుతుంది, 4th టేబుల్. సో 6 4 24, ఇక్కడ 32లో 8 4 32, అదేవిధంగా 36లో 9 4 36 కాబట్టి మనకి 6:8:9. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ p/q/r అనమాట. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 7th one. 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అయినా a/b/c వాల్యూ ఎంత అన్నారు. ఓకే, సో 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c. సో ఇలా ఇచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ మనం 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అన్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఈ 2 టర్మ్స్ తీసుకోండి, ఈ రెండు తీసుకోండి, అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 3b. ఓకే, సో దీన్ని పట్టించుకోకండి, దీన్ని వదిలేయండి. 2a ఈజ్ ఈక్వల్ టు 3b. సో ఇందులో 2a ఈజ్ ఈక్వల్ టు 3bలో ఈ bని ఇటువైపుకి తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ టు దాటి ఇటువైపుకి తీసుకొస్తే బై b అవుతుంది, అంటే a/b అవుతుంది. కాబట్టి సో a/b ఈజ్ ఈక్వల్ టు, సో bని ఇటువైపుకి తీసుకొచ్చాం కాబట్టి 2ని ఇటువైపు తీసుకురండి, 2 ఇటు వస్తే ఏమవుతుంది, by2 అవుతుంది, అంటే 3/2. సో a/b ఈజ్ ఈక్వల్ టు 3/2 అయింది. నెక్స్ట్
ముందు ఈ రెండు తీసుకున్నాం కదా, నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఈ రెండు తీసుకోండి. అంటే 3b ఈజ్ ఈక్వల్ టు 4c. ఓకే, సో 3b ఈజ్ ఈక్వల్ టు 4c. ఇప్పుడు దీన్ని పట్టించుకోకండి, 3b ఈజ్ ఈక్వల్ టు 4c అనమాట. సో 3b ఈజ్ ఈక్వల్ టు 4cలో cని ఇటువైపు తీసుకొస్తే b బై c ఈజ్ ఈక్వల్ టు c ఇటు వచ్చింది కాబట్టి 3ని ఇటువైపు తీసుకురండి, బై 3 అవుతుంది, అంటే 4/3. ఓకే, అండర్స్టాండ్. సో ఫస్ట్ మీరు ఇది లేదనుకుని ఈ రెండు కంపేర్ చేయండి, అప్పుడు a/b ఈజ్ ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ ఇది లేదనుకోండి, ఈ రెండు తీసుకోండి, అప్పుడు b/c ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో a/b ఏమవుతుంది, a/b ఈజ్ ఈక్వల్ టు 3/2ని 3:2గా రాసుకోండి. ఇన్ ద సేమ్ వే b/c అంటే b/c ఈజ్ ఈక్వల్ టు 4/3 అంటే 4:3. సో ఇంకా సేమ్ ఇది వరకు ఇంతకుముందు మోడల్లో లాగా. సో మనకి a/b/c తీసుకోండి. ab వాల్యూస్ ఏమున్నాయి, 3, 2 ఉన్నాయి కాబట్టి 3 and 2. నౌ bc వాల్యూస్ ఏమున్నాయి, 4, 3 కాబట్టి b కింద 4, దీని ఎదురుగా c కింద 3. ఓకే, సో ab వాల్యూస్ 3, 2 అండ్ bc వాల్యూస్ 4, 3. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో లాగా. 3 4 12 ఈస్టు ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 4 8 ఈస్టు. సో ఫైనల్గా ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 3 6. సో 12:8:6. అయితే ఈ మూడింటిలోనూ కామన్గా పోయే టేబుల్ ఏదైనా ఉందంటే మీరు 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 12లోను 8లోను 6లోను కూడా రెండో ఎక్కం పోతుంది. సో 2 12లో 6 సార్లు పోతుంది, 6 2 12 కాబట్టి సో 6 times. 2 8లో 4 సార్లు పోతుంది, 4 2 8 కాబట్టి 4 ఈస్టు. మళ్ళీ 2 6లో 3 సార్లు పోతుంది, 2 3 6 కాబట్టి సో 3. కాబట్టి ఫైనల్ ఆన్సర్ 6:4:3. సో a/b వాల్యూ 6:4:3 అన్నమాట. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో x/2 ఈజ్ ఈక్వల్ టు y/3 ఈజ్ ఈక్వల్ టు z/5 అయినా x/y/z వాల్యూ ఎంత అంటున్నారు. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్, చాలా సింపుల్ అనమాట ఇది. ఇందులో లెక్క చేయడానికి కూడా ఏమీ లేదు. చిన్న టిప్ ఏంటంటే చూడండి, x/2 ఈజ్ ఈక్వల్ టు y/3 ఈజ్ ఈక్వల్ టు z/5. సో మనల్ని ఏమడుగుతున్నారంటే ఫైనల్గా x/y/z ఎంత అన్నారు. గుర్తుంచుకోండి, ఈ రూపంలో కనుక క్వశ్చన్ ఉంటే అంటే x/2 ఈజ్ ఈక్వల్ టు y/3 ఈజ్ ఈక్వల్ టు z/5 ఈ రూపంలో ఉంటే అప్పుడు మనకి x/y/z వాల్యూ ఎప్పుడు కూడా 2:3:5 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇదే ఆన్సర్ అనమాట, 2:3:5. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదో మనకి a/5 ఈజ్ ఈక్వల్ టు b/7 ఈజ్ ఈక్వల్ టు c/11 అని ఇచ్చి a/b/c వాల్యూ ఎంత అన్నారు అనుకోండి. సో సింపుల్గా ఏమవుతుంది, a/b/c వాల్యూ ఏమవుతుంది, 5:7:11 5:7:11. సో ఈ రూపంలో ఉన్నప్పుడు ఈ కింద ఉన్న వాల్యూస్ని మనం నిష్పత్తిలాగా తీసుకుంటే అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద 8th క్వశ్చన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 9th one. a/b ఈజ్ ఈక్వల్ టు 2:3, b/c ఈజ్ ఈక్వల్ టు 4:5, c/d ఈజ్ ఈక్వల్ టు 2:1 అయినా a/b/c/d వాల్యూ ఎంత అన్నారు. అంటే కొంచెం మోడల్ మారిందనమాట, అయినా సింపుల్గా మనం చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, a/b ఈజ్ ఈక్వల్ టు 2:3, b/c ఈజ్ ఈక్వల్ టు 4:5 అండ్ c/d ఈజ్ ఈక్వల్ టు 2:1. సో మనల్ని a/b/c/d వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాబట్టి మీరు a/b/c/d అని తీసుకోండి. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి. సో మనకి ఇక్కడ a/b వాల్యూస్ ఏమి ఇచ్చారంటే 2, 3. కాబట్టి a కింద 2 తీసుకోండి, b కింద 3 తీసుకోండి. ఓకే, నెక్స్ట్ b/c వాల్యూస్ ఏమి ఇచ్చారు, 4, 5. కాబట్టి b కింద ఇక్కడ 4, దీని ఎదురుగా c కింద 5 తీసుకోండి.
నెక్స్ట్ సిడి వాల్యూస్ 2 1 అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ సి కింద 2, దీని ఎదురుగా డి కింద 1. ఓకే, సో ఏబి 2:3, బీసీ 4:5 అండ్ సిడి 2:1 ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఈ 2 ఇది ఈ 3 టర్మ్స్ మల్టిప్లై చేయాలి. ఓకే, ఈ 3 గుణించాలి. అంటే 2 4 8, 8 2 16. ఓకే, 2 4 8, 8 2 16. సో 16. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది 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 మల్టిప్లై చేయాలి మళ్ళీ. అంటే 3 3 4 అండ్ 2. ఓకే, అర్థమైంది కదా. 3 4 2 ఇది సెకండ్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్ అనమాట. సో 3 4 12, 12 24, 24. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇది 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 మల్టిప్లై చేయాలి. ఓకే, సో అంటే 3 5 అండ్ 2, 3 5 అండ్ 2 అంటే 3 5 15, 15 2 30. ఇంకా ఫైనల్గా ఈ 3 టర్మ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 3 5 1, 3 5 1 ఈ 3 గుణించాలి. అంటే 3 5 15, 15 1 15. ఓకే, అర్థమైంది కదా. సో ఫస్ట్ స్టెప్లో ఈ 3 మల్టిప్లై చేయాలి. సెకండ్ స్టెప్ ఇది 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 మల్టిప్లై చేయాలి. థర్డ్ స్టెప్ ఇది 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 మల్టిప్లై చేయాలి. అండ్ ఫైనల్గా ఈ 3 గుణించాలి. సో మనకి 16:24:30:15. ఓకే, ఇప్పుడు ఈ 4 టర్మ్స్లోనూ కూడా కామన్గా క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఏదైనా ఉందేమో అని చూస్తే ఇక్కడ 4 టర్మ్స్లోనూ కామన్గా క్యాన్సిల్ అయ్యి ఎక్కం ఏదీ లేదు. అంటే ఇక్కడ 16 24 30 ఉందనుకోండి, ఈ 3 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. బట్ 15 2 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు. సో 24 30 15 తీసుకుంటే ఈ 3 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. బట్ 3 టేబుల్ ఈ 16 క్యాన్సిల్ అవ్వదు. అంటే ఓవరాల్గా మనకి ఈ 4 నెంబర్స్లోనూ కూడా కామన్గా క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏది లేదు కాబట్టి సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే A:B:C:D వాల్యూ 16:24:30:15. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు ద లాస్ట్ క్వశ్చన్. A:B=3:5, B:C =10:9 అయినా A:C వాల్యూ ఎంత అన్నారు. ఓకే, సో A:B =3:5 అండ్ B:C =10:9. అయితే ఇక్కడ A:C వాల్యూ అడుగుతున్నారు. A:B:C కాదు, ఓన్లీ A:C వాల్యూ అడుగుతున్నారు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది నేను మీకు 2 మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ మెథడ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. A:B ఉంది, B:C ఉంది. దాన్ని బట్టి మీరు A:B:Cని ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే AB వాల్యూస్ 3 5 అండ్ BC వాల్యూస్ 10 9. ఓకే, సో ఇప్పుడు ఈ 2 గుణించండి. 3 10 30 ఈ 2 మల్టిప్లై చేయండి. 5 10 50 ఈ 2 మల్టిప్లై చేస్తే 5 9 45. సో 30:50:45. 3 కూడా 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో 5 30లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 5 6 30 కాబట్టి 5 6 టైమ్స్. సో ఇక్కడ 5 10 టైమ్స్ ఇక్కడ 5 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఫైనల్గా ఏం అడుగుతున్నారు, A:C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకేమొచ్చింది A:B:C వచ్చింది. మనకు కావాల్సింది ఏంటంటే A:C కావాలి. సో A వాల్యూ 6 అండ్ C వాల్యూ 9 ఈ 2 తీసుకుంటే A:C = 6:9. ఇక్కడ మళ్ళీ 6:9లో 6లోను 9లోను కామన్గా 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 3వ ఎక్కం. కాబట్టి 3 6లో 2 సార్లు పోతుంది, 3 9లో 3 సార్లు పోతుంది. కాబట్టి ఫైనల్గా A:C వాల్యూ = 2:3 అని వచ్చింది.
అయితే ఇదంతా కూడా కొంచెం లాంగ్ మెథడ్. కొంచెం షార్ట్కట్లో మనం దీన్ని ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ A/B ఈజ్ కూడా 3:5 అన్నారు కదా. A/Bని మీరు సింపుల్గా A/B అని రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు అప్పుడు 3:5 ఏమవుతుంది, 3/5 అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ A/Bని A/B అని రాసుకుని ఇంటూ పెట్టి B/Cని B/C అని రాయండి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు A/B వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 3/5. సో 3/5 ఇక్కడ ఇంటూ పెట్టాం కాబట్టి ఇంటూ B/C వాల్యూ ఏమవుతుంది 10/9. ఓకే, సో 10/9 అనమాట. ఓకే, సో A/B ఇంటూ B/C ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ 10/9. ఇప్పుడు ఇక్కడ కింద B ఉంది, ఇక్కడ హారంలో B ఉంది, లవంలో B ఉంది, కింద ఒకటి పైన ఒకటి ఉన్నప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి B క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ A ఉంది, ఇక్కడ C ఉంది, అంటే A/C ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి క్యాన్సిలేషను. ఈ 5 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 5లు 10 కాబట్టి 5 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఈ 3 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 3 మూలు 9 కాబట్టి. సో ఈ 3 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే ఫైనల్గా ఇక్కడ మనకి ఏం మిగిలింది 2/3. సో 2/3. A/C ఈజ్ ఈక్వల్ టు 2/3 అయితే A/C వాల్యూ ఎంత అవుతున్నట్టు 2:3 అవుతున్నట్టు, 2:3 అనమాట. సో అదే కదా మనకు వచ్చిన ఆన్సర్ 2:3 అండ్ 2:3. దిస్ ఇస్ ద షార్ట్ కట్ మెథడ్. అంటే మనం సింపుల్గా చేయడానికి ఈ పద్ధతి. ఓకే, అంటే మనల్ని A/B/C వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు ఈ పద్ధతి చేయాలి, తప్పదు. అలా కాకుండా A/B/C అని కాకుండా ఓన్లీ A/C వాల్యూ ఎంత అన్నారనుకోండి, అప్పుడు ఈ చైన్ మెథడ్ అంటారు. ఈ పద్ధతిలో చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. బికాజ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మీరు ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో అంత ఫాస్ట్గా అంత కరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం ఎక్సర్సైజ్ అని 7 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో ఈ 7 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. లేదా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో మీరు ఎటువంటి డౌట్స్ అడిగినా నేను క్లారిఫై చేస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మరిన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.